నేను మీ పావని గౌడు. నేను ఇవాళ ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నా అంటే 10 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో లేకపోయినా కూడా మొక్కవోని దీక్షతో పార్టీ జెండాను మోసి పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఇల్లు వదిలిపెట్టి భార్య బిడ్డలను వదిలిపెట్టి వాళ్ళ చదువులను వదిలిపెట్టి వాళ్ళ ఇంట్లో బియ్యం ఉన్నాయో లేవో చూడని కాంగ్రెస్ కార్యకర్తల గురించి, ముఖ్యంగా ఓయూ కాంగ్రెస్ విద్యార్థుల గురించి ఈ వీడియో చేస్తున్నా. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఎవని పాలయ్యిందిరో చెప్పనా? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే 10 సంవత్సరాల పాటు మంత్రిగా, స్పీకర్ గా రాజభోగాలు అనుభవించి అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీలో దునికి ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యని ది గ్రేట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ సలహాదారునిగా క్యాబినెట్ హోదాతోటి సర్వ హంగులతోటి నియమించిండ్రు. ఇంకొకరెవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ మండలి చైర్మన్ గా చేసిన గుత్త సుఖేందర్ రెడ్డి గారి పుత్రుడికి, గుత్త అమిత్ రెడ్డి గారికి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇచ్చిండ్రు. రాజస్థాన్ కి చెందిన అభిషేక్ సింఘ్వి అనే అతనికి రాజ్యసభ ఇచ్చారు. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ గా మొన్నటిదాకా ది గ్రేట్ బల్మూర్ వెంకట్ గారు చేసిరు. ఇప్పుడు ఆంధ్ర ఆయనకు అప్పచెప్పిండ్రు ఆ పదవిని. నీటిపారుదల శాఖకేమో ఆదిత్యనాథ్ అప్పచెప్పిండ్రు. మొన్నటిదాకా ఆంధ్ర ఎలక్షన్ కమిషన్ సిఇఓగా పనిచేసిన ది గ్రేట్ నిమ్మగడ్డ రమేష్ గారికేమో ఇంకొక పదవి అప్పచెప్పిండ్రు. మరి అసలు కాంగ్రెస్ వాళ్ళ గురించి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కోసం కొట్లాడిన కార్యకర్తలకు కాని నాయకులు గాని అద్దంకి దయాకర్ రాసంటోనికి కూడా ఇంతవరకు పదవులు ఇయ్యలేదు. ఎవరి పాలైందిరా తెలంగాణ? అసలు వాడుకోవాలి రాయ్యా మీరు పాట. ఏమని వాడుకోవాలంటే 3 రంగుల జెండా వట్టి సింగమోలే వచ్చినాడు కాంగ్రెస్ ను నాశనం చేసిండే మన గుంపు మేస్త్రన్న పదవులన్నీ పక్కలకి ఇత్తండే అసంటి వాడుకోరి, చెక్క భజనలు చేయరి, సిగ్గుపడండి. అందరికీ నమస్తే, నేను మీ పావని గౌడు. నేను ఇవాళ ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నా అంటే 10 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో లేకపోయినా కూడా మొక్కవోని దీక్షతో పార్టీ జెండాను మోసి పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఇల్లు వదిలిపెట్టి భార్య బిడ్డలను వదిలిపెట్టి వాళ్ళ చదువులను వదిలిపెట్టి వాళ్ళ ఇంట్లో బియ్యం ఉన్నాయో లేవో చూడని కాంగ్రెస్ కార్యకర్తల గురించి, ముఖ్యంగా ఓయూ కాంగ్రెస్ విద్యార్థుల గురించి ఈ వీడియో చేస్తున్నా. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఎవని పాలయ్యిందిరో చెప్పనా? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే 10 సంవత్సరాల పాటు మంత్రిగా, స్పీకర్ గా రాజభోగాలు అనుభవించి అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీలో దునికి ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యని ది గ్రేట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ సలహాదారునిగా క్యాబినెట్ హోదాతోటి సర్వ హంగులతోటి నియమించిండ్రు. ఇంకొకరెవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ మండలి చైర్మన్ గా చేసిన గుత్త సుఖేందర్ రెడ్డి గారి పుత్రుడికి, గుత్త అమిత్ రెడ్డి గారికి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి ఇచ్చిండ్రు. రాజస్థాన్ కి చెందిన అభిషేక్ సింఘ్వి అనే అతనికి రాజ్యసభ ఇచ్చారు. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ గా మొన్నటిదాకా ది గ్రేట్ బల్మూర్ వెంకట్ గారు చేసిరు. ఇప్పుడు ఆంధ్ర ఆయనకు అప్పచెప్పిండ్రు ఆ పదవిని. నీటిపారుదల శాఖకేమో ఆదిత్యనాథ్ అప్పచెప్పిండ్రు. మొన్నటిదాకా ఆంధ్ర ఎలక్షన్ కమిషన్ సిఇఓగా పనిచేసిన ది గ్రేట్ నిమ్మగడ్డ రమేష్ గారికేమో ఇంకొక పదవి అప్పచెప్పిండ్రు. మరి అసలు కాంగ్రెస్ వాళ్ళ గురించి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కోసం కొట్లాడిన కార్యకర్తలకు కాని నాయకులు గాని అద్దంకి దయాకర్ రాసంటోనికి కూడా ఇంతవరకు పదవులు ఇయ్యలేదు. ఎవరి పాలైందిరా తెలంగాణ? అసలు వాడుకోవాలి రాయ్యా మీరు పాట. ఏమని వాడుకోవాలంటే 3 రంగుల జెండా వట్టి సింగమోలే వచ్చినాడు కాంగ్రెస్ ను నాశనం చేసిండే మన గుంపు మేస్త్రన్న పదవులన్నీ పక్కలకి ఇత్తండే అసంటి వాడుకోరి, చెక్క భజనలు చేయరి, సిగ్గుపడండి.